సర్వికల్ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించేందుకు పూనం పాండే తాను చనిపోయానని చెప్పి షాక్ ఇచ్చారు. తన మరణానికి సంబంధించిన తప్పుడు వార్తలను ప్రచారం చేశారు. దాంతో పూనం ప్రజల నుంచి విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. సోషల్ మీడియా యూజర్స్ మాత్రమే కాదు, చాలా మంది సెలబ్రిటీలు పూనం పాండేపై విమర్శలు చేశారు. ఈ మొత్తం వ్యవహారం తర్వాత ఆమెపై కేసు కూడా నమోదైంది. అయితే ఇటీవల ఆమె తన సోషల్ మీడియా ఖాతా నుండి గర్భాశయ క్యాన్సర్ కు సంబంధించిన అన్ని సోషల్ మీడియా పోస్టులను తొలగించడంతో పూనం ఎక్కువగా ట్రోల్కి గురైంది. ఈ క్రమంలో మరోసారి తన సోషల్ మీడియా అకౌంట్లో వివాదాస్పద పోస్టులు షేర్ చేసింది పూనం. నిజాయితీగా చెప్పాలంటే నా పోస్ట్ వల్ల చాలా మందికి సర్వికల్ క్యాన్సర్ గురించి తెలిసిందని నేను సంతోషిస్తున్నాను. నా పోస్ట్ చాలా మందికి చేరాలని, అలాగే ప్రజలు దాని గురించి మాట్లాడాలన్నదే నా లక్ష్యం. అయితే ఇందుకు ఒప్పించిన వాళ్ళు కొందరు తన చర్చతో ఆర్థికంగా ప్రయోజనం పొందారు, డబ్బు సంపాదిస్తున్నారు. అందుకు నాకు బాధగా ఉంది అని రాసుకొచ్చారు పూనం. అంతేకాదు, ఆ వ్యక్తుల ఉద్దేశం ఏదైనా కావచ్చు. ఇంత మంచి సోషల్ వర్క్ ని ఎవరు కమర్షియల్ గా చేశారో ఇప్పుడు మీరంతా కనుక్కోవాలి అని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తనని ఇందులోకి లాగి బలిపశువుగా చేశారన్నట్టుగా తన పోస్ట్ లో ఎక్స్ప్రెస్ చేశారు. గర్భాశయ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడానికి పూనం పాండే మరణ వార్తను సోషల్ మీడియాలో షేర్ చేయాలని ఆమె PR టీం తెలిపారట. పూనం పాండేపై ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ ఉన్నారు.